హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ 7కి సంబంధించిన కెమెరా రివ్యూ అయితే చేద్దాం అనమాట. సో ఇండోర్ కండిషన్, అవుట్డోర్ కండిషన్, ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరాస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైనమిక్ రేంజ్ నుంచి ఎవ్రీథింగ్ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడు మాత్రమే మీకు ఈ కెమెరా సెన్సర్స్ గురించి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో 4Kలో మటుకు ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు. సో మీరు ఒకసారి ఇక్కడైతే చెక్ చేయొచ్చు. నేను నార్మల్ వాకింగ్ అయితే చేస్తున్నాను. సో మరీ స్లోగా వెళ్ళట్లేదు, అట్లానే మరీ స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు. మీరు ఒకసారి ఇక్కడ స్టెబిలైజేషన్ ఎలా ఉందని అయితే చూడండి. ఒకసారి 4Kలో మనకి ఆటో ఫోకస్ ఎలా ఉందో కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం. ఆటో ఫోకస్ చూడొచ్చు. మనకి 4Kలో ఆటో ఫోకస్ అనేది కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. సో ట్యాప్ చేసి చూద్దాం. సో ట్యాప్ చేస్తే మాత్రం మనకి ఫోకస్ అయితే అవుతుంది, చూడొచ్చు. సో 4Kలో మనకి స్టెబిలైజేషన్ అనేది అయితే కొంచెం మనం ఇక్కడ ప్రాబ్లం అయితే నోటీస్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి రేర్ క్యామ్ని యూజ్ చేసి ఫుల్ హెచ్డీ రెజల్యూషన్లో తీస్తున్నాను. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్లో మనకి యూఎస్ స్టడీ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇది యూఎస్ స్టడీ ఆప్షన్లో మనకి స్టెబిలైజేషన్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ఆటో ఫోకస్ కూడా ఎలా ఉందో మీకు ఒకసారి చెక్ చేసి అయితే చూపిస్తాను. సో మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఒకసారి ఆటో ఫోకస్ చెక్ చేద్దాం. ఆటో ఫోకస్ చాలా స్ట్రగుల్ అవుతుంది. నాట్ ఓన్లీ 4K, నార్మల్ ఫుటేజ్లో కూడా మనకి ఆటో ఫోకస్ అయితే స్ట్రగుల్ అయితే అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, మీరు చూడవచ్చు. ఆటో ఫోకస్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. మేబీ ఫ్యూచర్ అప్డేట్లో అయితే ఖచ్చితంగా అయితే ఫిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు అల్ట్రా స్టడీ మ్యాక్స్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ఇంకా బాగా స్టేబుల్గా వస్తుంది వీడియో. కాకపోతే మీకు ఇక్కడ ఫుటేజ్ చూడవచ్చు, కొంచెం మనకి బాగా స్మూత్గా అయితే వస్తుంది ఫుటేజ్ అనేది, అంత షార్ప్గా అయితే లేదు. ఫ్రెండ్స్కి ఈ వీడియో వచ్చేసి మనకి ఫ్రంట్ క్యామ్లో ఫుల్ హెచ్డీ రిజల్యూషన్లో తీస్తాను. సో స్టెబిలైజేషన్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, రియల్మీ 7 ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి. సో మనకి ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే ఇక్కడైతే ఉన్నట్లయితే అనిపించట్లేదు. సో ఫుటేజ్ అయితే చాలా షేకీగా వస్తుంది. ఒకసారి మనం ఎక్స్పోజర్ ఎలా కంట్రోల్ చేసుకుందని అయితే చూద్దాం. ఒకసారి ఎక్స్పోజర్ కంట్రోల్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. ఒకసారి ఫోకస్ చేద్దాం. సో ఫోకస్ చేసినట్లయితే మనిషి అయితే డార్క్ అవుతున్నారు. ఎక్స్పోజర్ అయితే అంత గొప్పగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం చూసినట్లయితే. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ అనేది కొంచెం ఎక్కువగా అయితే అవుతుంది. సో మేబీ ఫేస్ని వైట్నింగ్ చేయడానికి ఫ్రంట్ కెమెరా అలా అవుతుంది, అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నార్మల్ ఫోటో అనమాట, రెగ్యులర్ ఫోటో. డైనమిక్ రేంజ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి 64 మెగాపిక్సెల్లో తీశాను. సో మీకు రెండింటి మధ్య డీటెయిల్స్ కంపారిజన్ చూపిస్తాను, చూడొచ్చు. మీకు ఏదైతే 64 మెగాపిక్సెల్ ఉందో అందులో డీటెయిల్స్ చాలా నీట్గా వస్తున్నాయి కంపేర్ టు మనకి రెగ్యులర్ మోడ్. ఇది వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ ఫోటో. సో వైడ్ యాంగిల్ కూడా కొంచెం పంచియర్ కలర్స్ అయితే వస్తుంది. మనకి కామనే కొంచెం ఎక్కువ కలర్స్ రావడం వైడ్ యాంగిల్లో వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి వైడ్ యాంగిల్కి రెగ్యులర్ మోడ్కి కంపారిజన్ వచ్చి ఎంత వైడ్గా వస్తుంది అనేది మీకు. అండ్ కలర్స్ కూడా రెండిట్లో కూడా మీకు కొంచెం బూస్టెడ్ కలర్స్ వస్తున్నాయి. మనకి రియల్మీ ఫోన్స్ అన్నింటిలో కూడా మనకి కొంచెం బూస్టెడ్ కలర్స్ అనేది వస్తాయి కామన్గా. వైడ్ యాంగిల్లో డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతుంది. నేటివ్గా మనకి చూసినట్లయితే ఇది వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెన్సార్ కాబట్టి 64 మెగాపిక్సెల్ రిజల్యూషన్ అంత డీటెయిల్స్ అయితే మీకు ఉండవు. సో తెలిసిందే మనకి కొంచెం మీకు బ్లర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. రెండింటి మధ్య కంపారిజన్ చూసినట్లయితే జూమ్ చేసి రైట్ నెక్స్ట్ కనుక సెల్ఫీ విషయానికి వచ్చినట్లయితే సెల్ఫీలో మనం చూడవచ్చు కొంచెం ఎక్స్పోజర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది, ఎస్పెషల్గా సెల్ఫీలో. రేర్ కెమెరాలో నేను ఎటువంటిది అయితే నోటీస్ చేయలేదు, కానీ ఫ్రంట్ కెమెరాలో మాత్రం మనకి ఎక్స్పోజర్ ప్రాబ్లం ఉంది. మన బ్యాక్ సైడ్ కనుక లైట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్లో అయితే కెమెరా చాలా అయితే స్ట్రగుల్ అవుతుంది. కంపల్సరీ దీనికి ఒక అప్డేట్ అయితే కంపల్సరీ కావాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఫోటోలో వచ్చేసి రేర్ సైడ్ కొంచెం సన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి అలా వచ్చింది. అండ్ ఈ ఫోటో అయితే పూర్తిగా వాష్అవుట్ అయిపోయింది. రైట్ నెక్స్ట్ కనుక పోర్ట్రైట్ విషయానికి వచ్చినట్లయితే పోర్ట్రైట్ అయితే పూర్తిగా వాష్అవుట్ అయిపోతుంది ఎక్స్పోజర్ విషయంలో. సో పోర్ట్రైట్ విషయంలో కూడా వీళ్ళు కొంచెం ఫ్యూచర్ అప్డేట్ ఇచ్చి కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ అనేది తీసుకొస్తే బాగుంటుంది అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఇది వచ్చేసి రేర్ కెమెరా నుంచి తీసిన షాట్స్ అనమాట ఇవి. సో చాలా బాగా వస్తుంది రేర్ కెమెరా నుంచి తీసిన షాట్స్. కొంచెం పంచర్ కలర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఓవరాల్ ఇమేజ్ అయితే బాగుంది. ఇక పోర్ట్రైట్ విషయానికి వచ్చినట్లయితే పోర్ట్రైట్స్ కూడా మనకి బాగానే వస్తున్నాయి.
సో పోర్ట్రైట్కి అండ్ నార్మల్ కెమెరాకి మధ్య కంపారిజన్ మనం చూసినట్లయితే పెద్ద కలర్ షిఫ్టింగ్ కూడా పెద్ద ఎక్కువగా అయితే ఏం లేదు. జస్ట్ మైన్యూట్ ఫేస్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం కలర్ షిఫ్టింగ్ అయితే కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి అంత బాగానే ఉంది. ఇక్కడ ఎడ్జ్ డిటెక్షన్, స్మూత్ ఎడ్జెస్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం షార్ప్గానే వస్తున్నాయి ఎడ్జెస్ అనేవి, మరీ అంత స్మూత్గా అయితే రావట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు పోర్ట్రైట్స్లో, ఎస్పెషల్లీ రేర్ కెమెరాలో చూసినట్లయితే మనం. ఇది వచ్చేసి ఇండోర్లో అనమాట. సో బాల్కనీలో ఉండి తీసిన ఫొటోస్ ఇవి, పోర్ట్రైట్స్ అండ్ నార్మల్ ఫొటోస్ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో కొంచెం మీకు ఏదైతే డైరెక్ట్ సన్లైట్ కాకుండా కొంచెం బాల్కనీస్లో ఉండి డైరెక్ట్ సన్ మీద పడకుండా ఉంటే మాత్రం ఫొటోస్ అనేవి కొంచెం నీట్గా అయితే వస్తున్నాయి. అండ్ రైట్ నెక్స్ట్కి ఇవి వచ్చేసి ఇండోర్ షాట్స్ అనమాట. సో ఇండోర్లో నేను రేర్ కెమెరాని యూజ్ చేసి తీసిన ఫొటోస్. అండ్ పోర్ట్రైట్ కనుక కంపేర్ చేసినట్లయితే ఇండోర్లో వచ్చేసి ఇక్కడ కూడా పెద్ద కలర్ షిఫ్ట్ అయితే అవ్వట్లేదు. కాకపోతే మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇండోర్లో వచ్చేసి రేర్ పోర్ట్రైట్లో కూడా మనకు కొంచెం ఎక్స్పోజర్ ప్రాబ్లం అవుతుంది. మీరు ఇది వచ్చేసి సెల్ఫీ అనమాట, ఇండోర్ సెల్ఫీ. సో అబ్జర్వ్ చేయొచ్చు, కలర్ షిఫ్టింగ్ కూడా పెద్దగా ఎక్కువగా అయితే మనకి లేదు. సో రెండిట్లో కూడా మనకి డీటెయిల్స్ అనేది బాగానే వస్తున్నాయి. బట్ ఎనీవే సఫిషియెంట్ లైట్ లేకపోతే మాత్రం కొంచెం నాయిస్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. నైట్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే నైట్ మోడ్లో మనం చూసినట్లయితే సో నైట్ మోడ్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా రేర్ కెమెరాలో పెద్ద డిఫరెన్స్ అయితే చూడడానికి అయితే లేదు. చాలా కొంచెం మైనర్. ఈ బడ్జెట్లో మనం చూసినట్లయితే ఏ ఫోన్లో అయినా సరే మనకి అంత పెద్ద ఎఫెక్టివ్గా అయితే రావు నైట్ మోడ్లో ఇమేజెస్ అనేవి. సో బట్ ఇక్కడ చూసినట్లయితే ఎంతో కొంచెం మీకు బ్రైట్ అయితే చేస్తుంది, బట్ డీటెయిల్స్ అయితే అంతగా అయితే లేవు. మీకు నైట్ మోడ్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా రెండింటిలో డీటెయిల్స్ లేవు. ఒకసారి మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడొచ్చు, రెండింటిలో కూడా పెద్ద డీటెయిల్స్ అయితే లేవు. బట్ కంపేర్ టు నైట్ మోడ్ ఆన్ చేసిన దాంతో కంపేర్ చేసినట్లయితే రెగ్యులర్ ఫోటోలో కొంచెం డీటెయిల్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. మీరు కనుక అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే లైట్స్ ఉంటాయో లైట్స్లో. ఇండోర్ నైట్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం బెటర్గా అవుతుందన్నమాట. సో ఇండోర్లో అయితే నైట్ మోడ్ కొంచెం బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ ఎనీవే డీటెయిల్స్ మాత్రం కొంచెం నాయిస్ అయితే మీకు ఇమేజ్లో చూడడానికి అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక అలానే సెల్ఫీ యొక్క నైట్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే కొన్నిసార్లు మాత్రం సెల్ఫీ నైట్ మోడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు కంపేర్ టు రేర్ కెమెరా నైట్ మోడ్ కంటే సెల్ఫీ కెమెరా యొక్క నైట్ మోడ్ అనేది కొంచెం మంచిగా పనిచేస్తుందని అయితే క్లియర్గా అయితే చెప్పొచ్చు. మ్యాక్రో షాట్స్ విషయానికి వచ్చినట్లయితే అసలు నన్ను అడిగితే ఈ బడ్జెట్లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి నేను మ్యాక్రో షాట్ అనమాట. సో నేను మ్యాక్రో కెమెరాని యూజ్ చేసి తీసిన షాట్. ఇప్పుడు మీకు నేను ఒక రెగ్యులర్ ఫోటో చూపిస్తాను. అదే దాన్ని రెగ్యులర్గా కొంచెం డిస్టెన్స్లోంచి ఈ ఫోటో అయితే తీశాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండింటి మధ్య కంపేర్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటి మధ్య కంపేర్ చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మీకు మ్యాక్రో షాట్, లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు రెగ్యులర్ ఫోటో. కాకపోతే నేను జూమ్ ఏం చేయలేదు, రెగ్యులర్ ఫోటోని నేటివ్ రిజల్యూషన్లో అయితే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు జూమ్ చేశాను అనుకుంటారు, అక్కడ జూమ్ అయితే చేయలేదు. సింపుల్గా నేను ఏం చేశానంటే మీకు ఇది 64 మెగాపిక్సెల్ సెన్సార్ కదా, ఇమేజ్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. మ్యాక్రో చూసినట్లయితే మీకు 2 మెగాపిక్సెల్ కాబట్టి ఇమేజ్ సైజ్ అనేది చిన్నగా వస్తుంది. సో నేటివ్గా మీకు ఏదైతే ఇమేజ్ తీసానో 64 మెగాపిక్సెల్లో ఆ ఇమేజ్ నేటివ్ సైజ్ అనమాట. ఇది ఎటువంటి జూమ్ చేయడం కానీ తగ్గించడం కానీ చేయలేదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే బెటర్ డీటెయిల్స్, పెద్ద డిఫరెన్సే లేదు. సో ఇంకా నన్ను అడిగినట్టయితే ఏదైతే లీవ్స్ ఉన్నాయో లీవ్స్లో యొక్క మీకు డెప్త్ చూసినట్లయితే మీకు రెగ్యులర్ షాట్లోనే మంచిగా వస్తుంది. నన్ను అడిగినట్లయితే ఇది ఒక కెమెరాస్ జిమ్మిక్ అనమాట. సో నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయని చెప్పుకోవడానికి తప్పితే దేనికైతే మ్యాక్రో సెన్సార్ అయితే పనిచేయదు. ఇప్పుడు మీకు కొన్ని ఎక్స్ట్రా షార్ట్స్ అయితే చూపిస్తాను. సో కావాలనుకుంటే మాత్రం 1 by 1 పాజ్ చేసుకొని చూడండి. జస్ట్ 1 సెకండ్ చూపిస్తూ వెళ్ళిపోతాను. ఫైనల్గా నా వర్డిక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ మొబైల్కి కొన్ని అప్డేట్స్ అనేది కంపల్సరీ అవసరం అని చెప్పాలి. ఎందుకంటే ఏది బేసిక్గా ఫ్రంట్ కెమెరాలో చూసినట్లయితే మెయిన్ మనకి ఏదైతే ఎక్స్పోజర్ ప్రాబ్లం ఉందో ఎక్స్పోజర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ అప్డేట్స్ ఇచ్చేది వీళ్ళైతే రెక్టిఫై చేయాలి. అదర్వైజ్ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాను. ఇక సెకండరీ వచ్చేసి కలర్స్ అనమాట. సో ఎక్కువగా బూస్టెడ్ కలర్స్ అయితే వస్తున్నాయి. మనకి తెలిసిందే రియల్మీలో బేసిక్గా ఎప్పుడు చూసినా సరే మనకు కొంచెం బూస్టెడ్ కలర్స్ అయితే వస్తాయి. సో అది కొంచెం బ్యాలెన్స్ చేస్తే పోతుంది. లేదు మనం జీకామ్ యూజ్ చేసినట్లయితే కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే మనకి రావడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా కంపల్సరీ ఈ కెమెరాకి అయితే కొన్ని అప్డేట్స్ అవసరం అనేది అయితే క్లియర్గా అయితే చెప్పొచ్చు. సో ఒక 2-3 అప్డేట్స్ తర్వాతకి ఇంకా షార్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఫ్యూచర్లో కనుక అప్డేట్స్ వచ్చాక మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 4Kలో ఎటువంటి స్టెబిలైజేషన్ లేదు. ఇంకోటి వచ్చేసి మనకి ఆటో ఫోకస్ అనేది ఇష్యూ అయితే ఉంది. సో దీన్ని కూడా వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ అయితే కంపల్సరీ చేయాలి, లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. నాట్ ఈవెన్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్లో కూడా మనకి ఆటో ఫోకస్ అనేది అంత గొప్పగా అయితే లేదు. అండ్ ఇక మ్యాక్రో కెమెరా విషయానికి వచ్చినట్లయితే నన్ను అడిగితే మ్యాక్రో కెమెరా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదనిపించింది. ఏదైతే మనం మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా నేను, ఏదైతే మనకి నార్మల్ సెన్సార్ తోటి ఫోటో తీసి దాని కనుక క్రాప్ చేసి చూసినట్లయితే మ్యాక్రో కెమెరాతో తీసిన దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే మనకైతే కనిపించట్లేదు. సో దానివల్ల వీళ్ళు నెంబర్ గేమ్ తప్పితే
అంత పెద్ద యూజ్ అయితే ఏం లేదని అయితే ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో ఎనీవే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ కెమెరా మీద మీ ఒపీనియన్ ఏంటి, ఈ శాంపిల్స్ అన్ని చూశాక మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.